హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చంద్రిక ఎంబ్రాయిడరీ. ఈ వీడియోలో నేను సిల్క్ క్లాత్ పైన డిజైన్ వేసి చూపించాలనుకుంటున్నాను. ఇంకా డిజైన్ అయిపోయిన తర్వాత వర్క్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత క్లాత్ మొత్తం వాటర్లో పెట్టేస్తున్నా ఇంతకుముందు వీడియోలో. ఇప్పుడు అలా కాకుండా ఓన్లీ డిజైన్ వరకే వాటర్తో పేపర్ మెల్ట్ అయ్యేలాగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నేను కూడా ఫస్ట్ టైం ఇలా చేస్తున్నా, చూద్దాం ఏమవుతుందో. సిల్క్ క్లాత్ పైన వర్క్ స్టిక్ చేస్తే ఎలా ఉంటుందో చూపించడానికి ఈ బ్లౌజ్ తీసుకున్నాను. ఇది మామూలు బ్లౌజే అండి, అందుకే సింపుల్గా ఫినిష్ చేసేస్తున్నాను. డిజైన్ ఎక్కువ హెవీగా ఏం వేయట్లేదు, చాలా సింపుల్గా వేసేస్తున్నా ఈ బ్లౌజ్కి. జస్ట్ సిల్క్ క్లాత్ పైన వర్క్ వేస్తే ఈ స్టిక్కర్ యూస్ చేస్తే ఎలా ఉంటుంది అని చూపించడానికి ఈ బ్లౌజ్ వాడుతున్నాను నేను. కాటన్ క్లాత్ కంటే సిల్క్ క్లాత్ పైన వర్క్ వేయడం చాలా కష్టం. తొందరగా హోల్స్ పడిపోతుంది, వర్క్ అంత నీట్గా రాదు. క్లాత్ కూడా మనకి అంత ఫ్లెక్సిబుల్గా ఉండదు. ఇక్కడ చూడండి, నీడిల్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. మగ్గం వర్క్ రిలేటెడ్ కుందన్స్ కానీ బీడ్స్ కానీ వాడాలనుకుంటే నీడిల్ కొంచెం చాలా సన్నగా ఉంటుంది, అది వాడాలి. నార్మల్ థ్రెడ్ వర్క్ అయితే నార్మల్ నీడిల్ అయినా సరిపోతుంది. నేను ఈ చిన్న చిన్న బీడ్స్ తీసుకుంటున్నాను, అందుకే నీడిల్ చాలా సన్నగా ఉండేలా చూసుకుంటున్నాను. నేను ఇక్కడ లీవ్స్కి వైట్ బీడ్స్ వాడుతున్నాను. బీడ్స్ వాడేటప్పుడు వైట్ థ్రెడ్ అయినా సరిపోతుంది, లేదంటే ఇంకో కలర్ థ్రెడ్ ఉంటుంది, అదైనా వాడచ్చు. కాకపోతే థ్రెడ్డే బాగుంటుంది కొన్నిసార్లు. క్లాత్ పైన థ్రెడ్ యూజ్ చేయొచ్చు, కావాలంటే నెట్టెడ్ వాటిపైన వేసేటప్పుడు వేరే రకమైన థ్రెడ్ ఉంటుంది, అది యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేస్తే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు, బీడ్స్ అయినా సరే, అంత కష్టంగా ఏమి ఉండదు. ఇది మామూలుగా ఈ స్టిక్కర్ లేకపోతే ఈ ప్లేస్లో ఈ సిల్క్ క్లాత్ పైన కుట్టేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది, చాలా పెద్ద పెద్ద హోల్స్ పడతాయి. చూడండి, ఇలా చాలా హోల్స్ ఉంటాయి. ఈ స్టిక్కర్ వల్ల మనకు ఆ గ్రిప్ ఉంటుంది, క్లాత్ డ్యామేజ్ అవ్వకుండా నీట్గా కుట్టుకోవచ్చు. మనం వర్క్ చేసేటప్పుడు మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అనిపించదు. ఇంకా ఈ ప్లేస్లో బీడ్స్ కాకుండా మామూలుగా జర్దోసి కానీ ఇంకా వేరే చైన్స్ కానీ ఏదైనా వాడాలనుకున్నా కూడా ఇలా సైజ్ చూసుకొని నీడిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. 1-2 సార్లు స్టిచ్ చేసామంటే చాలా సింపుల్గా వేసుకోవచ్చు. జర్దోసి వర్క్ అయినా కొంచెం హెవీ వర్క్ వేసుకోవాలనుకున్నా సింపుల్గా వేసేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే కుందన్స్ బీడ్స్ వర్క్ చాలా ఈజీగా అనిపిస్తుంది ఇంతకుముందు వేయని వాళ్ళకైనా. థ్రెడ్ వర్క్ కొంచెం కష్టంగా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే థ్రెడ్ వర్క్ కొంచెం ఫినిషింగ్ నీట్గా రాకపోతే కొంచెం లుకింగ్ అప్పుడే తెలిసిపోతుంది. ఈ బీడ్స్ కుందన్స్ వాడడం వల్ల అలాంటి తేడా తెలియదు, ఒకసారి చూసామంటే ఈజీగా కుట్టేసుకోవచ్చు. మనం న్యూ లుక్ రావడానికి ప్రతిసారి న్యూ డిజైన్స్ సెలెక్ట్ చేసుకునే అవసరం లేదు. ఆల్రెడీ ఉన్న డిజైన్స్ అయినా మెటీరియల్ మార్చడం వల్ల చాలా డిఫరెన్స్ తెలుస్తుంది మనకి. డిజైన్కి వాడే మెటీరియల్స్, బీడ్స్ మనం సెలెక్ట్ చేసుకోవడంలో ఉంటుంది. ఈ మెటీరియల్ మొత్తం డిజైన్కి మ్యాచ్ అవ్వాలి. డిజైన్తో పాటు మనం ఏ కలర్ క్లాత్ వేసుకుంటున్నామో ఆ కలర్కి కూడా మ్యాచ్ అయితేనే అది లుకింగ్ చాలా నీట్గా ఉంటుంది.
లీవ్స్కి వైట్ బీడ్స్ వేసాను. తర్వాత వీటికి కలర్స్ 3 కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. మొత్తం స్టిచ్చింగ్ అయిపోయే వరకు తెలియదు లుకింగ్ ఎలా ఉంటుందని. ఇలా కలర్ఫుల్గా బీడ్స్ ఇంకా గోల్డ్ బీడ్స్తో అలా సెట్ చేసుకున్నాను. ఫ్లవర్స్కి చెమ్కి వాడాను. చెమ్కి డబల్ చెమ్కి వచ్చేలాగా ఇలా 2 చెమ్కి మధ్యలో ఒక పూస పెట్టుకున్నామంటే ఫ్లవర్ లాగా ఫ్లవర్ లాగా వస్తుంది. ఇలా సింపుల్గా సెట్ చేసుకున్నాను ఫ్లవర్స్, లీవ్స్ ఇంకా బీడ్స్. ఇలాంటి డిజైన్స్ ఇంకా అన్ని బీడ్స్తో వాడాలనుకుంటే డిజైన్ చాలా తొందరగా అయిపోతుంది. బ్లౌజ్ అయినా సరే పెద్ద హెవీ వర్క్ చాలా వరకు వేసుకోవాలనుకున్నా సరే, శారీ పైన అయినా సరే చాలా తొందరగా అయిపోతుంది వర్క్. థ్రెడ్ కంటే బీడ్స్, కుందన్స్ వీటితో వేసుకున్న వర్క్ చాలా తొందరగా అయిపోతుంది. ఇంకా ఎలాంటి వాళ్ళు స్టిచ్ చేసినా, వర్క్ వచ్చిన వాళ్ళు స్టిచ్ చేసినా, వర్క్ రాని వాళ్ళు స్టిచ్ చేసినా కూడా చాలా నీట్గా వస్తుంది. ఫినిషింగ్ లుకింగ్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. బీడ్స్, చెమ్కి, చిన్న చిన్న గోల్డెన్ బీడ్స్ వీటితో ఇలా నీట్గా సెట్ చేసుకున్న డిజైన్ ఫినిష్ అయిపోయిన తర్వాత మామూలుగా వాటర్లో పెట్టేస్తాం కదా క్లాత్ని, అలా కాకుండా బీడ్స్, చెమ్కి కలర్ చేంజ్ అయిపోతుంది, డిజైన్ డిస్టర్బ్ అవుతుందనే డౌట్స్ వచ్చాయి చాలా. అందుకని ఈసారి కొత్తగా ట్రై చేద్దాము. క్లాత్ వాటర్లో పెట్టకుండా జస్ట్ వాటర్ డ్రాప్స్ని జస్ట్ క్లాత్కి డిజైన్కి టచ్ అవ్వకుండా జస్ట్ క్లాత్ వరకే ట్రై చేస్తున్నాను నేను. డిజైన్ కాకుండా ఓన్లీ పేపర్ ఉన్న వరకు వాటర్తో ఇలా తడిపేస్తున్నాను. కొంచెం పేపర్ తడిసిన తర్వాత స్టిక్కర్ పేపర్ క్లాత్ నుంచి కొంచెం సపరేట్ అవుతుంది. అప్పుడు కావాలంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకొని మిగతా క్లాత్ మెల్ట్ అయ్యే వరకు వెయిట్ చేయొచ్చు. కొంచెం వాటర్లో తడిపామంటే ఇలా ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం దూరంగా ఉన్న స్టిక్కర్ అలా రిమూవ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ పేపర్ కూడా మెల్ట్ అయ్యే వరకు వాటర్ అట్లా టచ్ చేస్తూ ఉండాలి. ఒకసారి 5 మినిట్స్ 10 మినిట్స్ మనం క్లాత్ని వాటర్లో పెట్టడం వల్ల డిజైన్లో వాడిన మెటీరియల్కి ఎలాంటి డ్యామేజ్ ఉండదు. ఎందుకంటే మనం వాడేది నార్మల్ వాటర్లో ఏం మిక్స్ చేయం మనము, కాబట్టి డిజైన్కి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. లేదు అయినా కూడా మా క్లాత్ పాడైపోతుంది, డిజైన్ పాడవుతుందేమో అని డౌట్ ఉంటే ఇలా ట్రై చేయండి. కాకపోతే దీనికి కొంచెం టైం పడుతుంది, కొంచెం కష్టంగా కూడా ఉంటుంది. వర్క్ అయిపోయిన తర్వాత వాటర్లో పెట్టామంటే అది చాలా ఈజీగా అయిపోతుంది. పేపర్ మెల్ట్ అయిపోయిన తర్వాత తీసేసుకోవచ్చు. మీరు వాడిన మెటీరియల్ వాటర్లో తడిపితే డ్యామేజ్ అవుతుందనే డౌట్ మీకు ఏమైనా ఉంటే ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసినా కూడా క్లాత్ మెల్ట్ అయిపోతుంది. మీకు చూపించడానికి ఎక్స్పెరిమెంట్ చేశాను నేను. ఇలా అయినా చేసుకోవచ్చు, వాటర్లో అయినా క్లాత్ పెట్టేసుకోవచ్చు. ఇలా చేసినా కూడా పోతుంది. మనం క్లాత్ మొత్తం వాటర్లో నానబెట్టినప్పుడు ఈ పేపర్ అంతా ఇలా మెల్ట్ అయినప్పుడు వాటర్లోకి వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడు వాటర్లో క్లాత్ పెట్టలేదు కాబట్టి ఎక్స్ట్రాది మనమే చేతితో తీసుకోవాల్సి ఉంటుంది.
ఫైనల్గా ఇలా అయిపోయింది డిజైన్ మొత్తం. ఈ ప్రాసెస్ చాలా కష్టంగా అనిపించింది. మెటీరియల్ ఇంకా క్లాత్ డ్యామేజ్ అవుతాయి అని అనుకుంటేనే ఇలా ట్రై చేయండి. లేదంటే సింపుల్గా వాటర్లో పెట్టేసామంటే పేపర్ మొత్తం ఈజీగా మెల్ట్ అయిపోతుంది. అది చాలా ఈజీ ప్రాసెస్. ఫైనల్గా డిజైన్ ఇలా సింపుల్గా సెట్ చేసుకున్నాను. నెక్ మరీ సింపుల్గా అనిపించింది, అందుకే గోల్డ్ చైన్తో ఇలా సింపుల్గా సెట్ చేసుకున్నాను. థ్రెడ్తో అయినా వాడుకోవచ్చు, గమ్ పెట్టి అయినా స్టిక్ చేసేసుకోవచ్చు. కానీ థ్రెడ్ వాడడం వల్ల మనకి తొందరగా ఊడిపోయే ఛాన్స్ ఉండదు. వీలైనంత వరకు థ్రెడ్ వాడడమే చాలా బాగుంటుంది. గమ్ము పెట్టామంటే కొన్నిసార్లు గమ్ము ఊడిపోతుంది. లేట్ అయినా సరే థ్రెడ్ వాడడమే చాలా మంచిది. ఇలా చిన్న చిన్నగా వేసేసుకున్నాను చైన్. ఇంకా ఇలా సింపుల్గా సెట్ చేసుకున్నాను చెమ్కి ఇంకా కొన్ని పూసలతో. ఈ ప్రాసెస్ చూపించడానికి డిజైన్ చాలా సింపుల్గా వేసుకున్నాను. డిజైన్ ఎలా ఉందో చెప్పండి. ఈ ప్రాసెస్ కూడా ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఈ ప్రాసెస్లో చేసుకోవడం ఈజీగా అనిపించిందా, కొంచెం కష్టంగా అనిపించిందా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎలాంటి డిజైన్ కావాలో కామెంట్ చేయండి. Thank you for watching.